పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ జూబిలీ ధ్యానవడకములో ప్రతిరోజు మంచి మనసుతో దేవుని ముందుకు వచ్చి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ మన ఈ జీవిత యాత్రలో అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ మనందరి గురి, లక్ష్యం, గమ్యం అయినటువంటి దైవరాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్న ఆశతో తల్లి శ్రీసభతో కలిసి నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్నాము కదా. మన ఈ జూబిలీ ధ్యాన వడకంలో ఈరోజు 14వ రోజు యాత్రలో మనం చేరుకుని ఉన్నాము. ఈనాటి మన ధ్యానాంశం కరువులో నుండి సమృద్ధిలోకి నడిపించే దేవుడు. యాత్రలో అప్పుడప్పుడు కరువులు వచ్చినట్లుగా కనిపిస్తూనే ఉంటాయి, అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతున్నట్లే అనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఆరాధించే దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు ఎప్పుడూ మనల్ని చేదు అనుభవాల్లోనే ఉంచేయడు. ఎప్పుడూ మనల్ని మారా అనే అనుభవాలలోనే అలా ఉంచడు. జీవిత యాత్రలో కరువు నుండి ప్రారంభించిన దేవుడు చివరికి సమృద్ధిలోకే చేరుస్తాడు. మన యాత్రలో చాలా మట్టుకు చేదు అనుభవాల గుండా మన యాత్ర ఆరంభమైన చివరికి దేవుడు మాధుర్యమైన అనుభవాలతోనే ముగిస్తాడు. ఇజ్రాయేలీల అరణ్య యాత్రలో, ఎడారి యాత్రలో మనం గతంలో విన్నాం, మారా అనే చేదు అనుభవం వారికి ఎదురైంది. ఎర్ర సముద్రాన్ని దాటగానే ఇజ్రాయేలీలకు 3 రోజుల దప్పికతో ఉన్న వాళ్లకు ఒక చిన్న నీటి మడుగు వారికి కనబడింది. వెళ్ళగానే ఆ నీటిని రుచి చూడగానే చేదుగా ఉన్నట్లుగా దానికి మారా అని పేరు పెట్టారు. అయితే దేవుడు పక్కనే ఒక చెట్టును చూపించి చెట్టు కొమ్మను అందులో వేయగా ఆ చేదు మధురంగా మారిపోయిందని గతంలో మనం విన్నాం. ప్రియులరా, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐగుప్తులో రామ్సెస్ నుండి ఆరంభమైన వారి యాత్ర సుక్కోతు అనే పాకల గుండా ప్రారంభమైంది. సుక్కోతు నుండి ఏతాము అనే ప్రాంతం, అంటే హద్దుల్లో ఉండు అని విన్నాం. ఏతాము నుండి బాల్సెఫోన్ అంటే జాగ్రత్తగా మెలకువగా ఉండండి అని అర్థం. ఈ బాల్సెఫోన్ అనే 3rd స్టేషన్కే ఉన్న మరో పేరు పీహహీరోత్, అంటే బురదలో జమ్ము పెరిగే చోటు అని విన్నాం. ఈ బాల్సెఫోన్, పీహహీరోత్ అనే ప్రాంతాల నుండి వారు ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగాను, ఎర్ర సముద్రము దాటగానే వారికి మారా అనే చేదు అనుభవం ఎదురైనట్లుగాను, మారా 4th స్టేషన్ గురించి మనం ధ్యానించుకుంటూ అక్కడ చేదును విరిచిన చెట్ట నీవెవరు. మనందరి జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. కానీ ఆ చేదు, పాపమనే చేదు, మరణమనే చేదు, దుఃఖమనే చేదు, చేదు వార్తలు అనే ఈ చేదును విరిచే చెట్టు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు మాత్రమే అని ఇంతవరకు మనం విన్నాం. ఇప్పుడు ఈ మారా అనే చేదు అనుభవాల నుండి దేవుడు ఆ ప్రజలను ఎక్కడికి నడిపించారు? మన జీవిత యాత్రలో ఎన్నో చేదు అనుభవాలు మూటగట్టుకుంటూ ఒక్కొక్క రోజు భారంతో అడుగులు వేస్తున్నాం కదా. మన ఒంటిలో చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి, మనసులో చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మన ఇంటిలో, పిల్లల జీవితంలో, చుట్టూ చూస్తున్న మన సమాజంలో, మనం పనిచేసే చోట ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి కదా. ఈ చేదు అనుభవాల్లోనే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఉంచడు. నా జీవితమంతా ఈ చేదుతోనే ఆరంభమై చేదుతోనే ముగిసిపోతుందా అని ఒకవేళ ఆందోళన పడుతూ వాక్యం వింటున్నారేమో, కృంగిపోతూ వాక్యం వింటున్నారేమో. ఈరోజు అందించే ఈ వర్తమానం శుభవార్తతో కూడుకున్న వర్తమానం. ఈ చేదు అనుభవాల గుండా దేవుడు వారిని ఎక్కడ నడిపించారో మనం విందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనము. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. ఆ ప్రదేశమున 12 నీటి బుగ్గలు కలవు, 70 ఖర్జూర వృక్షములు ఉన్నవి.
అక్కడ నీటి అంచుననే వారు దిగిరి. ఏలీము, మారా నుండి దేవుడు వారిని ఎక్కడికి నడిపించారంటే ద 5th స్టేషన్ ఇన్ దేర్ జర్నీ ఇన్ ది ఎక్సడస్ ఈజ్ ఎలీమ్. ఎలీము అనే చోట దేవుడు వారిని ఆపి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు వారికి మనకు కూడా నేర్పిస్తూ ఉన్నారు. నేర్చుకుందాం. ప్రియులారా, ఒక విషయం గమనించండి. ఎర్ర సముద్రాన్ని దాటగానే ఆ ఎడారిలో మారా అనే చోటులో ఒకే ఒక్క నీటి మడుగు, ఒకే ఒక నీటి బుగ్గ వారికి కనిపించింది. అది కూడా చేదుతో నిండి ఉంది. మన జీవితంలో, మన యాత్రలో బహుశా ఒకే ఒక అవకాశం మనకు కనబడుతుందేమో, ఒకే ఒక దీవెన మనకు కనబడుతుందేమో, ఒకే ఒక ద్వారం మన కోసం తెరవబడి ఉందేమో. మన జీవితంలో బహుశా ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడేమో, చెప్పుకోవడానికి పంచుకోవడానికి ఒకే ఒక బంధం, అనుబంధం ఉందేమో. ఆ బంధం కూడా చేదుగా ఉందా? ఆ స్నేహితుడు కూడా చేదుగా మారిపోయాడా? నువ్వు చేస్తున్న ఆ ఒకే ఒక్క ఉద్యోగం కూడా చేదు అనుభవాలతో నిండిపోతూ ఉందా? నీకున్న ఒకే ఒక కుటుంబం కూడా చేదు అనుభవాలతోనే జీవిత యాత్ర కొనసాగిపోతూ ఉందా? ఉన్నది ఒకే ఒక్క నీటి బొగ్గ అక్కడ మారాలో, అది కూడా చేదు. కానీ దేవుడు ఎప్పుడు మనల్ని చేదులోనే ఉంచడు. ముందుకు నడిపించి ఇప్పుడు ఎలీము అనే చోట కరువులో నుండి సమృద్ధిలోకి నడిపించే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గతంలో ఒకే నీటి బొగ్గ, అది కూడా చేదు నీరు కదా. ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, 12 నీటి బొగ్గలు ఎలీము అనే చోటులో ఉన్నాయంట. ఒక్క నీటి బొగ్గలో కూడా చేదు అనేది లేదు. ప్రతి నీటి మడుగు, నీటి ఊట, నీటి బుగ్గ మధురమైనటువంటి నీటితో మారిపోయింది. అంత మాత్రమేనా? నీటితో పాటు 70 ఖర్జూరపు చెట్లు, కొంతమంది ఈత చెట్లు అంటూ ఉంటారు, ఇంకొంతమంది ఖర్జూరపు చెట్లు అంటూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ ఈస్ ఎ పామ్ ట్రీ, ఎ పామ్ ఫ్రూట్. ఖర్జూరపు చెట్లు ఒకటి కాదు, రెండు కాదు, 70 ఖర్జూరపు చెట్లు అక్కడ ఉన్నాయి. ఇశ్రాయేలీయులారా, గతంలో ఆకలికి మకమకమాడిపోయారు కదా. గతంలో ఆ నీటి మడుగులో చేదు అనే ఆ నీటిని తాగలేక దప్పికతో అలసిపోయారు కదా. రండి, ఇదిగో ఎలీము అనే సమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించాను. కావలసినంత నీరు తాగండి. 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులారా, మీరు 12 గోత్రీయులు కదా. ఒక్కొక్క గోత్రానికి సరిపోయినంత 12 నీటి బుగ్గలు మీకోసం ఉంచాను. విస్తారంగా తాగండి, కడుపు నిండా తాగండి. అంత మాత్రమే కాదు, 70 ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. మీకు నచ్చినన్ని ఫలాలు కోసుకొని తినండి అని దేవుడు మారా అనే చేదు నుండి, మారా అనే కరువు నుండి ఎలీము అనే సమృద్ధిలోకి ఇజ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగానే మనందరి జీవిత యాత్రలో మొదట్లో చేదుతో ఆరంభమైన మన ఈ ప్రయాణం చివరికి దేవుడు పరలోక రాజ్యం అనే ఎలీమునకు మనందరిని కూడా నడిపిస్తారు సమృద్ధిలోకి. బైబిల్ గ్రంథములో ఏ భక్తున్నైనా చూస్తే వారి ఆరంభం చేదు అనుభవాలతోనే ఆరంభమైంది, కరువులతోనే ఆరంభమైంది. కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఎప్పుడూ కరువులోనే ఉంచలేదు, కరువులోనే ముంచలేదు. కరువులో నుండి సమృద్ధిలోనికి దేవుడు వారి జీవిత యాత్రలో నడిపించారు. కొన్ని ఉదాహరణలు చూద్దామా? అబ్రహాము తన జీవిత ఆరంభంలో కనాను అనే ప్రాంతంలో కరువుతోనే ప్రారంభించాడు. దేవుడు అబ్రహామును మెసొపొటేమియా ప్రాంతం నుండి పిలుచుకుని రాగానే కనానులో కొన్నాళ్ళు కాపురం ఉన్నాక అక్కడ కరువు ప్రారంభమైంది అబ్రాము జీవితంలో. అబ్రాము జీవితం దేవుడు పిలుపు ఎలా ప్రారంభమైందంటే కరువుతో ప్రారంభించాడు దేవుడు. తర్వాత కరువు ఇక్కడ ఉందని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఫరోను కలుసుకున్నాడు, అబీమెలెకు అనే గెరారు రాజును కలుసుకున్నాడు. క్రమక్రమంగా వృద్ధి చెందుతూ తన ఇంటిలోనే పుట్టిన పనివాళ్ళు 318 మందిని, సుమారు 2000 మంది పనివాళ్ళు కలిగినటువంటి సిరి సంపదలతో తూలతూగినట్లుగా అబ్రామును దేవుడు దీవించినట్లుగా మనము బైబిల్ గ్రంథము ఆదికాండములో చదువుకున్నాం.
అబ్రాము జీవితము కరువుతో ఆరంభమైంది, కానీ అబ్రహాము జీవితం సమృద్ధిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాకోబు జీవితాన్ని ఒక్కసారి చూద్దామా? తన తండ్రి అయిన ఇస్సాకు ఏదో సాదాసీదా సామాన్యమైన వ్యక్తి కాదు, అపర కుబేరుడు ఇస్సాకు గారు. కానీ అపర కుబేరుడైన తన బిడ్డను యాకోబును దీవించి పద్దనారామునకు పంపించేటప్పుడు ఖాళీ చేతులతో, వట్టి చేతులతో పంపించాడు ఇస్సాకు యాకోబుని. తండ్రి నుండి దీవెనలు పొందుకున్నాక పద్దనారాము అనే ప్రాంతానికి ఖాళీ చేతులతో, వట్టి చేతులతో, మారా అనుభవాలతో బయలుదేరిన యాకోబు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నప్పుడు బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాట ఏంటంటే, మహాసైన్యముగా రెండుగా చీలిపోయిరి. అధికమైనటువంటి సంపదతో, అధికమైనటువంటి పశు సంపదతో సమృద్ధిగా యాకోబు తన బిడ్డలతోనూ, తన సంపదలతోనూ, తన పనివాళ్లతో నడుచుకుని వస్తూ ఉంటే అల్లంత దూరం నుండి చూసిన వారికి ఇదేమన్నా మహానయీమా అన్నారు. అంటే మహాసైన్యముగా కనబడిందంట యాకోబు యొక్క సంపద, యాకోబు యొక్క సంతానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాకోబైనా అబ్రహామైనా మారాతో ఆరంభించారు, కానీ దేవుడు వారిని మారాలోనే విడిచిపెట్టలేదు, సమృద్ధిలోనికి తీసుకుని వెళ్ళాడు. మరి యోసేపు జీవితాన్ని చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య. తిండి లేక ఎవరైనా పిడికెడు బువ్వ పెడతారా అని ఎదురు చూసిన యోసేపు జీవితం. చెరసాలలో బంధించబడ్డాడు కదా, ఒక కూలివాడిగా ఎక్కడో పనిచేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు కదా, పిడికెడు బువ్వ ఎవరైనా పెడతారా అని చూసిన మారా అనుభవాలు యోసేపుకున్నాయి. కానీ దేవుడు ఆ ఆకలితోనే, కరువుతోనే, ఆ మారా అనుభవాల్లోనే యోసేపును ఉంచలేదు. యోసేపును ఈ కరువు నుండి, ఈ మారా అనుభవాల నుండి ఎక్కడికి నడిపించాడంటే 10 మందికి తన చేతితో బొవ్వ పెట్టే స్థాయికి దేవుడు యోసేపును తీసుకుని వెళ్ళాడు. ఒక ప్రధానమైనటువంటి, అందరికీ తిండి పెట్టే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి, స్థాయికి దేవుడు యోసేపును తీసుకుని వెళ్ళాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితపు యాత్రలో, మన ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణించే ఈ మన జీవిత యాత్రలో కరువును, మారాను, ఇరుకును, ఇబ్బందిని, చేదు అనుభవాలను ఎన్నో చూస్తూ ఉంటాం. ఈ చేదు అనుభవాలను, ఈ మారాను, ఈ పేదరికాన్ని, ఈ కరువును, ఈ అనారోగ్యాన్ని చూసి కృంగిపోకు, ఆగిపోకు. జీవిత యాత్రలో మనకు ఎదురుగా సిద్ధముగా ఉన్నటువంటి ఎలీము అనే ప్రాంతాన్ని చూసి, మనము ఎదురుగా ఉన్నటువంటి సమృద్ధిని చూసి జీవిత యాత్రలో మనం ముందుకు సాగిపోదాం. పరలోక రాజ్యములో ఉన్న సమృద్ధిని చూసి మన యాత్రలో ముందుకు సాగిపోయే వారముగా మనం ఉండాలి. మన ముందు, ఈ యాత్రలో మన ముందుంది సమృద్ధి, మన ముందుంది ఎలీము. పెద్దలు చెప్పే మాట జ్ఞాపకం వస్తుంది నాకు ఇప్పుడు. ఉందిలే మంచి కాలం ముందు ముందున. మనమేం పాడుదాం తెలిసిన? ఉందిలే ఎలీము ముందు ముందున, ఉందిలే సమృద్ధి ముందు ముందున. ఒంటిలో అనారోగ్యముతో బాధపడుతున్నావు కదా, ఉందిలే మంచి ఆరోగ్యం ముందు ముందున. చావు కోసం ఎదురు చూస్తున్నావేమో, ఉందిలే దీర్ఘాయువు ముందు ముందున. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మన మారాను ఎలీముగా మార్చలేరా? మన చేదును మాధుర్యంగా మార్చలేరా? ఈ నమ్మకంతో వాక్య పరిచర్యలోకి ముందుకు వెళ్దాం. సరే, ఇప్పుడు ఎలీము అనే ఈ చోట ఏముంది? 12 నీటి బుగ్గలు, 70 ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ముందుగా 12 నీటి బుగ్గల గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ చాలా మట్టుకు తెలుసు 12 అనే సంఖ్య బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో అయితే ఈ 12 అనే సంఖ్య ఇజ్రాయేలీయుల 12 గోత్రాలకు సాదృశ్యం. చాలా సింపుల్. యాకోబు గారికి పుట్టినటువంటి 12 మంది కుమారులే ఇజ్రాయేలీయులకు 12 గోత్ర నాయకులుగా మారారు. కాబట్టి ఈ 12 నీటి బుగ్గలు 12 ఇజ్రాయేలు గోత్రీయులకు సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడొచ్చు. అదే నూతన నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఈ 12 టక్కున మీరు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది అపోస్తులకు ఈ 12 అనేటువంటిది సాదృశ్యం.
మరి ఈ 70 అనే సంఖ్య గురించి కూడా ఒకసారి మాట్లాడుదాం. మనం చివరిలో మాట్లాడుకుందాం ఈ 70 గురించి. పాత నిబంధన గ్రంథంలో ఈ 70 దేనికి గుర్తయ్యా అంటే, మరి ఇజ్రాయేలీయులకు న్యాయం చెప్పడానికి తన మామ అయినటువంటి ఇత్రో గారి సలహా మేరకు మోషే ఇజ్రాయేలీయులకు 70 మంది పెద్దల్ని నియమిస్తాడు. అంటే ఇత్రో గారు ఇత్రో అంటే ఎవరండి? మోషే గారి మామ, పిల్లనిచ్చిన మామ. మోషే గారి భార్య ఎవరు? సిప్పోరా తండ్రి పేరు ఇత్రో. ఓకే, ఇత్రో ఏం చెప్పాడంటే, అల్లుడు, ఈ 40 లక్షల మందిని నువ్వు ఒక్కడవే నాయకుడిగా ఉండి ఇంతవరకు నడిపించుకుని వచ్చావు. ఈ 40 లక్షల్లో ఎవరికి ఏ చిన్న పెద్ద ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికే వస్తే నీ బుర్ర వేడెక్కిపోతుంది. నువ్వు ఇంతమంది సమస్యలు వినలేవు, పరిష్కరించలేవు. అందుకనే నువ్వేం చేస్తావంటే 70 మంది పెద్దల్ని నియమించు. ఒక్కొక్క గుంపుకి 100 మంది చెప్పున, ఇదిగో మీ 1000 మందికి ఇతడు పెద్ద. మనకు అర్థమయ్యే భాషలో చెప్దాం. ఇదిగో పంచాయతీకి ఒక పెద్ద, జిల్లాకి ఒక కోర్టు. ఏమండి? జిల్లాకి ఒక కోర్టు, రాష్ట్రానికి ఒక కోర్టు, దేశానికి ఒక కోర్టు, అది సుప్రీంకోర్టు. ఇత్రో మోషేకి ఇచ్చిన సలహా ఏంటంటే, ఏదైనా చిన్న చిన్న సమస్య వస్తే ఒక 100 మందికి 1000 మందికి ఒక పెద్ద నియమించు. వాళ్ళు సమస్యలు పరిష్కరించుకుంటారు. ఒకవేళ ఆ సమస్య అక్కడ పరిష్కరించకపోతే కొంచెం హైకోర్టుకు రానియండి. అక్కడ కూడా హైకోర్టుకు రాకపోతే ఇక సుప్రీంకోర్టు, మోషే నువ్వే సుప్రీంకోర్టు, అప్పుడు సమస్య నీ దగ్గరికి రానే అని ఇత్రో ఇచ్చిన సలహా మేరకు మోషే గారు ఇజ్రాయేలీయుల ప్రజలకు 70 మంది పెద్దలను నియమించెను. ఈ 70 ఈ ఖర్జూరపు చెట్లు దానికి సాదృశ్యం. ఇక నూతన నిబంధన గ్రంథంలో 70 అనేది దేనికి గుర్తయ్యా అంటే, యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉన్నట్లుగా, 70 మంది శిష్యులు ఉన్నట్లుగా మనం సువార్తల్లో చదువుతాము. వారిని ఇద్దరిద్దరే చెప్పున వాడవాడలకు పల్లెలకు పంపెను అని చదువుతాం. జ్ఞాపకం ఉంది కదండి. అక్కడ ఈ 70 నూతన నిబంధన గుర్తు. దీని గురించి చివరిలో మాట్లాడుతానన్నాను కదా. అంటే ఈ 70 అనేది మన యొక్క సంఘానికి గుర్తుగా ఉంది. సరే, మారా అనే చేదు అనుభవాల నుండి బయలుదేరిన ఇజ్రాయేలీలు ఎలీమునకు వచ్చి 12 నీటి బొగ్గల నుండి నీటిని కడుపారా తాగి, ఈ 70 ఖర్జూరపు చెట్ల నుండి ఉన్నటువంటి ఆ ఖర్జూరపు పళ్ళను కడుపారా తిని ఇజ్రాయేలీలు సేదదీరారు, బలం పొంది యాత్రలో ముందుకు వెళ్ళారు. మన మాట ఏంటి? మనం కూడా మన ఈ యాత్రలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న ఈ జూబిలీ యాత్రలో 12 నీటి బొగ్గల నుండి నీటిని కడుపారా త్రాగిన వారమై మనమందరము ఉందుముగాక. ఏంటి 12 నీటి బొగ్గలు? నీటి బొగ్గలండి ఇవి, బావులు కావు. నీటి బొగ్గ, ఇట్స్ ఎ స్ప్రింగ్, అంటే నీరెప్పుడు ఊరుతూనే ఉంటుంది. ఏంటి ఈ మాటకు అర్థం? బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ నీరు అని చదివినా చూసినా అది దేవుడి వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. 12 నీటి బొగ్గల్లో నీరు ఎప్పుడూ ఊరుతూనే ఉన్నట్లుగా, ప్రియులకు దేవుని బిడ్డలారా, 12 అనగా అపోస్తులు అని విన్నాము కదా. సంఘం, మన శ్రీసభ అపోస్తుల బోధ చేత ఆత్మదాహం తీర్చేవానిగా ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో వారికి దప్పిక ఉన్నప్పుడు ఈ 12 నీటి బొగ్గల నుండి ఎలాగైతే నీరు తాగి దాహం తీర్చుకొని బలం పుంజుకొని ముందుకెళ్లారో, మన జీవిత యాత్రలో అపోస్తుల బోధతో కూడినటువంటి 12 మంది అపోస్తుల బోధతో కూడినటువంటి శ్రీసభ బోధ, శ్రీసభ వాక్యానుసారము మనం కడుపారా రోజు నీళ్లు తాగుతూ ఉండాలి. రోజు పఠనాలు చదవాలి, సువార్తను చదువుకోవాలి. శ్రీసభ బోధనలు, కథోలిక సిద్ధాంతాలు ఏంటి, అక్కడ పోపు గారు మనకి ఏమి ఆదేశిస్తున్నారు, లోకల్లో ఉన్నటువంటి బిషప్ గారు ఏం చెప్తున్నారు, రోజు మనము ఆ వాక్యాన్ని కడుపారా మనము తీసుకొని సేదదీరి మన యాత్రలో ముందుకు సాగిపోతూ ఉండాలి. అపోస్తుల బోధకు సాదృశ్యం ఈ 12 బావులు. అపోస్టలిక్ ట్రెడిషన్,
అపోస్టలిక్ ట్రెడిషన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన కథోలిక శ్రీ సభలో 3 ముఖ్యమండి. ఒకటి, దేవుడి పరిశుద్ధ వాక్కు, నంబర్ 1. పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్కు, అది ఫస్ట్ ప్లేస్. రెండవది అపోస్తుల బోధ. మూడవది శ్రీసభ బోధ. ఈ 3 కూడా, ఈ 3 అందించే వాక్యమనే బోధ నీరు మనం తాగి మన యాత్రలో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇక్కడ ఒక మాట, ఇది నీటి బావి కాదండి, నీటి ఊట, నీటి బొగ్గ. ఎప్పుడు వాక్యమనే నీరు ఊరుతూనే ఉండాలి. ఒక బోధకుడిగా నాలో స్టోరేజ్ ఉన్న వాటర్తో నేను నా పిల్లల్ని, నా విశ్వాసుల్ని నేను పోషించకూడదు. జ్ఞాపకం చేసుకుందాం. ఏదో ఎప్పుడో నా గురుత్వ జీవితం నుంచి కొన్ని వాక్యాలు, ప్రసంగాలు ప్రిపేర్ అయ్యాను, ఒక 50, ఒక 100. ఇక గురు జీవితం అంతా ఇంకా ఆ ప్రసంగాలతోనే. అక్కడికి వెళ్ళినా అదే ప్రసంగం, ఇక్కడికి వెళ్ళినా ఇదే ప్రసంగం. చెప్పిందే చెప్పి తిప్పి చెప్పి, ముందు చెప్పింది వెనక చెప్పింది ముందుకు చెప్పి, స్టోరేజ్ ఉన్న వాటర్తో ప్రజల దప్పిక తీర్చాలనుకోవడం అవివేకం. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలారా, 12 నీటి బొగ్గలకు వెళ్ళి నీటి బొగ్గల నుండి వచ్చే నీటిని కడుపారా సేవించండి. యాత్రలో ముందుకు సాగాలంటే బోధకులమైనటువంటి సువార్థికులము, సేవకులమైనటువంటి మాలో ఎప్పుడూ వాక్యమనే నీరు ఊరుతూనే ఉండాలి. గలగలా పారే ఫ్రెష్ వాటర్ని ప్రజలకు తాపించాలి. స్టోరేజ్ ఉన్న వాటర్ని కాదు. ఇప్పుడు ట్యాంకులో వాటర్ని అలా 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 నిల్వ ఉంచితే ఏమవుతుందండి? వాటర్ గెట్స్ కంటామినేటెడ్. ఆ నీరు, నిల్వ ఉన్న నీరు పాడైపోతుంది, సరిగా రుచించదు. ఆ ప్రజలు, దప్పికతో ఉన్న ప్రజలు కడుపారా ఆరగించలేరు. ప్రియులారా, అందుకనే మాలాంటి సేవకులు, బోధకుల నుండి నీటి బొగ్గలు రోజు ఊరుతూ ఉండాలి. వాక్యపు ఓటలు రోజు ఊరుతూ ఉండాలి. అలా ఊరాలి అంటే మొదటగా మీరు మా కోసం ప్రార్థన చేయాలి. దేవా, మా బోధకులను ఆత్మశక్తి యందు బలపరచండి ప్రభువా. ప్రియులారా, మేము కూడా రోజు ఒక కొత్త వాక్యంతో, క్రొత్త వాక్కు కోణంతో ప్రజలను పోషిస్తూ ఉండాలి. 12 నీటి బొగ్గలు యాత్రలో చాలా ముఖ్యం. వాక్యమనే నీటిని మనము సేదతీర్చి డస్సిపోకుండా, అలసిపోకుండా, దప్పిక తీర్చుకొని యాత్రలో ముందుకు సాగిపోవాలి. ప్రియులారా, చెప్పడం సులువేనండి, చేయడం కష్టం కదా. ఈ 12 నీటి బుగ్గల్లో వాక్యం ఎప్పుడూ ఊరుతూనే ఉండాలి అంటే, బోధించే సేవకుడిలో, ఆ బోధకుడిలో, ఆ సువార్థికుడిలో నిల్వ ఉన్న నీరు కాదు, నిల్వ ఉన్న వాక్కు కాదు. అక్కడో ఇక్కడో విన్నటువంటి వాక్యాన్ని ఏదో కాపీ చేసి చెప్పేయడం కాకుండా రోజు వాక్కు ఊరుతూ ఉండాలంటే అది సామాన్యమైన విషయం కాదండి. అలా నీరు ఊరాలి అంటే ఆ భక్తుడు, ఆ బోధకుడు ఎంతగా ప్రార్థన చేయాలో కదా. ప్రార్థన చేయడం అంటే ఏంటండి? ఇప్పుడు నీరు ఊరాలి అంటే లోతుగా తవ్వాలి. ఒక గడ్డపార, ఒక గుణపాన్ని తీసుకొని లోతుగా తవ్వుతూ ఉండాలి. ఆ బోధకుడు వాక్యాన్ని సిద్ధం చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్ ఊరాలి అంటే ఏంటండి? వాక్యపు ఊటలు తన హృదయంలో ఊరాలి అంటే గడ్డపార తీసుకొని గుణపంతో ఆ యొక్క మడుగును లోతుగా తవ్వుతూ ఉండాలి. ప్రార్థనలో ఎన్ని గుణపప్పు పోట్లు ఆ బోధకుడు తట్టుకోవలసి వస్తుందో, తన జీవితంలో నుంచి ఎన్ని రాళ్ళు, రప్పలు, బురదను ఆయన తొలగించుకోవలసి వస్తుందో కదండి. పూడిక అంటారు, పూడిక తీయాలి, లోతుగా తవ్వాలి. వాక్యాన్ని చూసి ఇదే కదా, చిన్నప్పటి నుండి మనం చెప్పిందే కదా, వింటుందే కదా, వీళ్ళకి ఎంత చెప్పినా అంతేలే, వేస్టేలే, ఏదో విన్నోళ్ళు చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన వీరేమైనా మారిపోయారా? ఆ మాత్రం చాలులే. ప్రియులారా, చాలా చోట్ల ఎక్కువ సుదీర్ఘంగా వాక్యం చెప్తే నచ్చదండి. షార్ట్గా వెళ్ళిపోవాలంటారు. ఎలాగా? షార్ట్గా.
నీ దాహం ఎక్కువైతే ఒక్క గుట్టక నీళ్ళు తాగి వెళ్ళిపోతామా? దాహం ఎక్కువవుతున్న కొలది ఒక ఫుల్ 1 లీటర్ బాటిల్ కూడా ఖాళీ చేసేస్తాం కదండి. మరి అక్కడ అది న్యాయమైనప్పుడు ఇక్కడ వాక్యం అనే దాహం తీర్చడానికి ఒక 10 నిమిషాలే చెప్పు, ఒక 5 నిమిషాలే చెప్పు. షార్ట్ హోమ్లీస్ ఆర్ సో స్వీట్. ఏంటండి ఇవి? వాక్యం ఇక్కడ ఏం నేర్పిస్తుందంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మన యాత్రలో ఇజ్రాయేలీలారా, మారా అనే ఆ చేదు నీటిలో, నిజమే నీరు చేదుగా ఉంటే ఒక్క చుక్క కూడా తాగలేరు, సహించదు. ఒక 5 నిమిషాలు సరిపోద్ది చేదుగా ఉన్న నీటికి. కానీ మధురమైనటువంటి ఓటలు 1 గంట సేపైనా ప్రజలు వింటారు. వాక్యపు ఓటలు మధురంగా ఉంటే, వాక్యం చెప్పే విధానం ప్రజలకు నచ్చితే 5 నిమిషాలు కాదు, గంట సేపు చెప్పినా టీవీల ముందు వారిని కూర్చోబెట్టగలము. ప్రజలు కోరుకుంటున్నది నిల్వ ఉన్న నీరు కాదు, ధారలుగా ఓటలుగా పారే ఒక ఫ్రెష్ వాటర్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ నీరే తాగాలనుకుంటున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ నీరు పడితే ఆ నీరు మనం తాగలేము కదండి. కాబట్టి ఆ బోధకుడు ఫ్రెష్ వాటర్ని, అంటే గలగల పారే సెలయేటి లాంటి నీటిని ఇవ్వాలి అంటే ఎన్నో గుణపప్పు పోట్లు అంటారండి. మీరు అనుకుంటున్నట్లుగా వాక్యం చెప్పేయడం అంత ఈజీ కాదు. ఆ మాట ఈ మాట వినబడుతూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. గుణపప్పు పోట్లు, నిందలు వేసేవాళ్ళు, విమర్శలు చేసేవాళ్ళు, వాక్యం చెప్తున్న వారి మీద సెటైర్లు వేసేవాళ్ళు, గుణపపోట్లు వినబడుతూనే ఉంటాయి. బోధకుడు ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని లోతుగా తవ్వి ఈ రాళ్ళు రప్పలు, ఈ బురద అంతటినీ పక్కకు జరిపి పూడిక తీసుకుని ఫ్రెష్ వాటర్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మనము తాగే నీరు గమనించండి, నీటి బుగ్గదై ఉండాలి. అంటే మనము వింటున్న వాక్యం అపోస్తుల బోధనానుసారమై ఉండాలి. ఇప్పుడు ఏముందండి, ఏదైనా వాక్యమే కదండి, ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా దేవుడి వాక్యమే కదండి. మొన్న మధ్య నాకు ఒక విచారణలో ఒక వ్యక్తి తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతలు తండ్రులు, ఈమె కూడా చిన్నప్పటి నుంచి అదే గుడికి, అదే ప్యారిష్కి వెళ్తూ ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ మధ్య ఆమె ఆ చర్చికి వెళ్ళటం లేదని ఎవరో చెప్పగా నేను విన్నాను. ఏదో సందర్భంలో ఆమెని కలిశాను. ఏమ్మా నువ్వు చర్చికి వెళ్ళటం లేదంట, వేరే చోటుకి వెళ్తున్నావంట నేను విన్నాను. నిజమే ఫాదర్ గారండి, ఎందుకంటే ఇంతకుముందు చర్చికు దగ్గరలో ఉండేవాళ్ళం కాబట్టి నేను రోజు దేవాలయానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు కొన్ని కారణాల వలన ఇల్లు మారాల్సి వచ్చింది, అందుకే చర్చు దూరం అయిపోతుంది. కాబట్టి మాకు దగ్గరలో ఉన్న ఆ వీధిలో ఉన్న మరో సంఘానికి, మరో దేవాలయానికి వెళ్తున్నాను. అదేంటమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు అక్కడే కదా సంస్కారాలు, దేవద్రవ్యానుమానాలు తీసుకున్నావు, మరి ఎలా వెళ్ళిపోతావంటే, ఏముంది సామండి, ఎక్కడైనా అదే వాక్యం కదా, ఎక్కడైనా అదే బైబిల్ కదా అంది. విన్నా. వెళ్ళిపోతుంటే ఫాదర్ గారండి, ఒక్క 5 నిమిషాలు ఉంటారా, నాకు కొంచెం కొబ్బరి నూనె తీసుకుని వస్తాను, ఆశీర్వదించండి అన్నారు. సరేనమ్మా వెళ్ళు, కొబ్బరి నూనె కదా, ప్రార్థన చేస్తాను. ఆమె వెళ్తూ ఉన్నప్పుడు నాకు చటుక్కున ఒక ఐడియా వచ్చింది. నేను అన్నాను, అమ్మ కొబ్బరి నూనె కాదు కిరసనాయిలు తీసుకురా అన్నా. ఫాదర్ ఏమన్నారు అంది. అది కాదమ్మా, ఆశీర్వదించడానికి కొబ్బరి నూనె వద్దు, కిరసనాయిలు తీసుకురమ్మన్నా. అదేంటండి కిరసనాయిలు ఎట్లా అండి, కిరసనాయిలు మీరెట్లా ఆశీర్వదిస్తారు, నేనెట్లా అద్దుకునేది? నేనన్నా, ఏదైనా తైలమే కదా, కొబ్బరి నూనెైనా తైలమే, కిరసనాయిలైనా తైలమే కదా, ఏదైతేనే అమ్మా. అప్పుడు ఆ స్త్రీకి అర్థమైంది, నిజమే ఫాదర్, ఏదైనా వాక్యమే, ఏదైనా సంఘమే, ఏదైనా క్రీస్తే అని అనుకున్నా. కొబ్బరి నూనె వేరు, కిరసనాయిలు వేరు, అపోస్తుల బోధ వేరు, కలిపి చెరిపెడి బోధ వేరు, కట్టుకథలతో అల్లికతో సొంత ఆలోచనలతో చెప్పే బోధ వేరు. ప్రియులారా, ఏదైనా నూనె అనద్దు, ఏదైనా వాక్యమే అనద్దు, ఏదైనా నీరే అనద్దు. లోకంలో ఎన్నో నీరులు ఉంటాయి, సముద్రంలో కావలసినంత నీరుంది, దాహం అయితే వెళ్ళి తాగగలమా?
ప్రియులారా, బట్టలు ఉతకడానికి ఒక నీరు వాడుతాం, ఏమండి, అంట్లు తోముకోవడానికి మరొక నీరు వాడుతాం, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఒక నీరు వాడుతాం, తాగడానికి మంచినీరు వాడుతాం. అంతా నీరే కదా అని చెప్పి మురికి నీరు దాహం తీర్చుకోవడానికి తాగలేం కదండి. బట్టలు ఉతికే నీరు మనం తాగలేం కదా అండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడ్డానికి నీరులాగే కనబడుతుంది, వినడానికి అది వాక్యం ఇది వాక్యంలాగే కనబడుతుంది. కానీ అపోస్తులిక బోధ 12 నీటి బుగ్గలు, 12 ఇజ్రాయేలు గోత్రాలకు చిహ్నం, 12 మంది అపోస్తులకు చిహ్నం. శ్రీసభ ఏది బోధించమంటే, అధికారికంగా ఏది ప్రకటిస్తే దాన్నే మనం బోధిస్తూ వెళ్ళాలి. ఆ బోధ అనే నీటినే మన యాత్రలో మనం తాగుకుంటూ వెళ్ళాలి. ఈ రోజుల్లో యూట్యూబుల ద్వారా, టీవీల ద్వారా ఎంతో వాక్యం వింటున్నాము. వీరే బాగా చెప్తున్నారు, వాళ్ళు బాగా చెప్పలేరు అన్నది నా ఉద్దేశం కానే కాదు. మీరు వింటున్న వాక్యం ఎక్కడైనా వినండి, అది అపోస్తుల బోధనానుసారము ఉందా లేదా, అది మాత్రమే, ఆ నీటిని మాత్రమే మీరు త్రాక్కుంటూ వెళ్ళండి. విమర్శనాత్మకమైన వాక్కు జోలికి వెళ్ళకండి. వారిని వీరిని నిందించే వాక్యపు జోలికి అసలు వెళ్ళకండి. అన్నిటికీ మించి జీవిత విధానానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాక్యపు జోలికి అసలు వెళ్ళకండి. ఒక్క నీరు మాత్రమే కాదండి, పాలు కూడా చూడండి, జిల్లేడు పాలు, అవి కూడా చూడడానికి పాలుగానే ఉంటాయి, ఆ పాలు తెల్లగానే ఉంటాయి, కానీ త్రాగామా అంతే సంగతి. డబ్బా పాలు చూడండి, అవి కూడా చూడడానికి పాలుగానే ఉంటాయి, కానీ ఎంత తాగుతామో అంత నీరసం పెరిగిపోద్ది. మామూలుగా పాలు తాగితే మనకి బలం రావాలి, కానీ డబ్బా పాలు చూడడానికి పాలుగానే ఉంటాయి, జిల్లేడు పాలు చూడడానికి పాలుగానే ఉంటాయి, కానీ తల్లి పాలు అవి కూడా చూడడానికి పాలుగానే ఉంటాయి, కానీ తల్లి పాలు బలాన్ని ఇచ్చే పాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలానే అపోస్తుల బోధలు కూడా పోషించే బోధ అపోస్తుల బోధ, హితబోధ చేసేది అపోస్తుల బోధ, మనల్ని ముందుకు కనానుకు నడిపించేది అపోస్తుల బోధ. కాబట్టి ఈరోజు ఎలీము అనే ఈ ప్రాంతంలో ఉంటూ దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, మీ జీవిత యాత్రలో 12 నీటి బొగ్గల నుండి నీటిని త్రాగండి. ఒకప్పుడు కరువులో మారాలో ఉన్నారు, ఇదిగో ఇప్పుడు మిమ్మల్ని 12 నీటి బొగ్గలకు నడిపించుకుని వచ్చాను. నిజమే కదండి, ఒకప్పుడు వాక్యానికి కరువు ఉండేది. ఎక్కడెక్కడ ఎవరెవరు బాగా చెప్తారా విందామా అని ప్రజలు అరులు చాచేవారు. దేవుడి మహాకృప ఆ రోజు వారికి 12 నీటి బొగ్గలు ఇస్తే, ఈ రోజుల్లో ప్రతి చోట బోధకులు చాలా చైతన్యవంతంగా వాక్కు చెప్పే చక్కటి బోధకులను దేవుడు మన తరంలో లేపాడు. చాలా చక్కగా బోధ చేస్తున్న గురువులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం, స్తోత్రాలు సెలుపుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మన యాత్రలో నాడు 12 నీటి బొగ్గల నుండి వారు నీటిని త్రాగినట్లుగా వాక్యం అనే నీటిని మనం తాగాలి. శ్రేష్టమైన వాక్యాన్ని మాత్రమే, అపోస్తుల బోధనతో కూడిన వాక్యాన్ని మాత్రమే మనం వినాలి. We need to listen only to the apostolic tradition of the Catholic Church and the teachings of the church. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే లోకంలో అపోస్తుల బోధలకు భిన్నమైన బోధలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈరోజు. అపోస్తుల బోధ ఒకటి ఉంది, ఇప్పుడు మీరు వింటున్నది. దీనికి విభిన్నంగా, వ్యతిరేకంగా కొన్ని బోధలు ఉన్నాయండి. నికోలాయితుల బోధ, బిలాము బోధ, కపటపు బోధ అని కొన్ని ఉన్నాయి. వాటిని మీతో జస్ట్ అలా పంచుకొని ముందుకు వెళ్తా. నికోలాయితుల బోధ. ఎవరి నికోలాయితుల బోధ? దర్శన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, కానీ నికోలాయితుల చేష్టలను నేను ఎంతగా ద్వేషింతునో మీరును అంతే ద్వేషింతురు, ఇది మీ అందలి సుగుణము. దేవుడు అంటున్నారు, నికోలాయితు అనేటువంటి వాడి బోధ నేనెంత ద్వేషిస్తున్నానో మీరు కూడా అంతే ద్వేషిస్తున్నారు, అది మీలో ఉన్న సుగుణము. అయితే ఎవరు ఈ నికోలా? ఎందుకు ఆయన బోధను దేవుడు అసహించుకుంటున్నాడు? చూద్దాం ఎవరు ఈ నికోలా అన్నది. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 5వ వచనము.
7 సహాయకులు అంటే డీకన్స్ని ఎన్నుకునే క్రమంలో ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్తెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మతావలంబకుడును అంతియోకియాకు చెందినవాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. ఎవరు ఈ నికోలాయితుల బోధ అంటే, అపోస్తుల కార్యాల్లో పని ఒత్తిడి ఎక్కువైపోయింది. ప్రార్థించాలి, సువార్త ప్రచారం చేయాలి, పేద బిక్కు ఉంటే వాళ్ళకి ఏదైనా అన్నపానీయాలు సమకూర్చాలి. ఇవన్నీ పనులు అపోస్తులు ఒక్కలే చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, మనలో ఒక 7 మనకు సేవకులుగా ఎన్నుకుందాం. వాళ్ళని డీకన్స్ అంటారు. ఈ 7 ఆ పేర్లు మీరు చూశారు కదా, స్తెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, నికోలా. 7 సేవకుల్లో నికోలా అన్నవాడు ఒకడు. అపోస్తులకు సేవకులుగా జాయిన్ అయ్యాడండి. ఎవరితను? యూదుల మతావలంబకుడు. యాక్చువల్గా యూదుడు కాదు, కానీ యూదుల మతావలంబకుడు, యూదా మతాన్ని అవలంబించేవాడు, అంతియోకియాకు చెందినటువంటి వాడు. ఇతని గురించి సమాచారం అది. అయితే ఎందుకు ఈ నికోలా అనేవాడు చేసిన బోధ దేవుడికి ఇష్టం లేదో చెప్తాను వినండి. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చాడు. తన పాత మత సిద్ధాంతాలని, మత అలవాట్లను, ఆచారాలను, సాంప్రదాయాలను వదిలిపెట్టి క్రైస్తవ జీవిత విధానంలోకి వచ్చాడు నికోలా అనేవాడు. వచ్చినా తన బోధ చేస్తున్నప్పుడు ఏం చెప్పేవాడంట? క్రైస్తవులారా, మనం క్రైస్తవులమైనా ఒకప్పుడు మనం అందరము ఆ సాంప్రదాయాలు, ఆ ఆచారాలు, ఆ సిద్ధాంతాలే పాటించాం కదా, అవి పాటిస్తే తప్పేం లేదు. వింటున్నారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక మతాన్ని, ఒక జీవన విధానాన్ని వదిలిపెట్టి వచ్చాడు నికోలా. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఏం బోధ చేస్తున్నాడంటే, మీరు ఆ పాత మతాచారాలు పాటించినా తప్పులేదు, క్రీస్తుని ఆరాధించండి, క్రీస్తు వాక్యాన్ని వినండి, ప్రసంగాలు వినండి, గుడికెళ్ళండి, సప్రసాదాన్ని స్వీకరించి రండి, అన్నీ చెయ్యండి. కానీ పండగ వచ్చినప్పుడు, పబ్బం వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు మనం ఎంత కాదన్నా సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ దిస్ సాయిల్ కదా, ఈ గడ్డ మీదే పుట్టి పెరిగినాము కదా, ఆ పాతాచారాలు పాటిస్తే తప్పులేదులే పెళ్ళిళ్ళలో. వింటున్నారా? నేను మరీ డైరెక్ట్గా డీటెయిల్డ్గా మీకు చెప్పటం లేదు. వినుటకు వీణులున్నవారు వినుగాక. క్రైస్తవ్యంలోకి వచ్చి కూడా ఇంకా పాతాచారాలే పాటించాలని, ఇంకా పాత సిద్ధాంతాలు, ఆ మత సంప్రదాయాలు ఏదైతే వద్దు, కాదు, నాకు అవసరం లేదని వదిలిపెట్టి వచ్చామో మళ్ళీ వాటిని క్రైస్తవ్యంలో కూడా మీరు పాటించవచ్చు అని చెప్పే తప్పుడు బోధ. ఉదాహరణకి ఇతడు యూదా మతాన్ని వదిలిపెట్టి క్రీస్తు జీవిత విధానంలోకి వచ్చాడు కదా నికోలా అనేవాడు. ఏమంటాడంటే ప్రసంగాల్లో, క్రైస్తవులారా, మీరు క్రీస్తుని నమ్ముకుంటున్నా ఇంకా యూదుల్లాగా సున్నతి చేసుకోండి అని చెప్తూ ఉన్నాడంట. యూదులకు ఉన్న అలవాటు ఏంటంటే అమావాస్య ప్రార్థనలు చేయడం వారికి అలవాటు. ఎవరి మత సిద్ధాంతాలు వారివి. వారిని మనం విమర్శించకూడదు, దుయ్యబట్టకూడదు. వారిని మన మత సిద్ధాంతాలను ఎంత గౌరవించుకుంటున్నామో వారి మత సిద్ధాంతాలను కూడా అంతే గౌరవించాలి. కానీ ఇక్కడ ఈ నికోలా ఏం చెప్పేవాడంటే, యూదులకు ఉన్న అలవాటు ఏంటంటే అమావాస్యప్పుడు ప్రార్థనలు చేయడం. క్రైస్తవులకు కూడా ఏం బోధిస్తున్నాడంటే, మనం కూడా అమావాస్య ప్రార్థనలు మొదలెడదాం. తప్పుడు బోధ, నికోలాయితుల బోధ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా అక్కడ ఇక్కడ ఇదే జరుగుతూ ఉంది. అన్యాచారాలు పాటించాలనో, అన్యుల సాంప్రదాయాలు బోధించండి, బోధించినా తప్పు లేదు అని బోధిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, ప్రజలు పాటిస్తూ ఉన్నారు. ప్రియులారా, యాత్రలో ఇటువంటి మురికి నీరు మనం తాగితే, మన ఈ జూబిలీ యాత్రలో కనానుకు చేరే ఈ మన యాత్రా ప్రయాణంలో స్వచ్ఛమైన అపోస్తుల బోధ అనే నీరునే తాగితే బలంతో గమ్యాన్ని చేరుతాం. ఒకవేళ నికోలాయితుల బోధ తాగితే, ప్రియులారా, ఆ మురికి నీరు తాగితే క్రైస్తవులైనా పర్వాలేదులే, వాస్తు పాటించవచ్చు, ఏం పర్వాలేదు.
తర్వాత నక్షత్రాలు దేవుడే కదా సృష్టించాడు, గ్రహాల మీద నక్షత్రాల మీద ఆధారపడచ్చు. ఒకడు అంటాడండి, మన చాలా రోజుల క్రితం ఏదో ప్రశ్న అడుగుతూ అది ఇది మామూలుగా కొన్ని గాలి మాటలని చెప్పి, మీరు అంతా నాకు నచ్చుతుంది కదండి మీ యొక్క రెటమతం అన్నాడు. అంటే మూర్ఖంగా ఆర్గ్యూ చేస్తారండి మీలో కొంతమంది క్రైస్తవులు. ఏంటయ్యా మాలో ఉన్న మూర్ఖత్వం అంటే? అదేనండి, ఇప్పుడు మీరు వాస్తు గట్రా నమ్ముతారా అంటే నేను నమ్మనయ్యా అన్న. అదేనండి మీతో ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం చెప్పునన్నా అంటే, ఇప్పుడు నోవా టైంలో దేవుడు చెప్పినట్లుగానే దేవుడు ఇచ్చిన కొలతలు పొడవు వెడల్పు ప్రకారమే నోవా పడవ కట్టాడు కదా, ఇది వాస్తే కదా అంటాడు. ఓహో, మీకు అలాగర్థమైందా? ఓకే. ఏమో జలప్రళయంలో అది డయాగ్నల్గా ఆ షేపు ప్రకారంగా ఉంటేనే వరదలు, తుఫాన్లు, జలప్రళయాన్ని తట్టుకోవడానికి పడవలనేటువంటివి, పడవకు ఒక షేప్ ఉంటుంది. అందుకోసం ఒక నావికుడిగా, ఒక నాయకుడిగా దేవుడు ఆ పడవ కొలతలు నిర్దేశించి చెప్పాడే కానీ వాస్తు అనుకున్నాడు ఈ మహానుభావుడు. సరే, ఇంకా చెప్తూ ఏమంటాడంటే, మరి ఆ పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం ఉందో చూసారా? బలిపీఠం, ఆ బలిపీఠం కూడా చూసారా ఏం చెప్పారో? అదిగో ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలని చెప్పారు కదా, అది వాస్తు కాదా అన్నాడు. నాకు మతి చెలించి, ఓహో ఈయన ఇలా వచ్చాడా అని నేనేమన్నానంటే, అయితే మీ వాస్తు ప్రకారంగా వంటగది ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుందండి అన్నాడు. అంటే నిప్పు వంట ఉండేది అక్కడ ఉంటుంది. స్నానాల గది ఎక్కడ ఉంటుందంటే ఆ మూల ఉండాలని అన్నాడు. ఓకే, మరి బలిపీఠం దగ్గర దేవుడి యొక్క ప్రాకారం ఉన్న చోట నిప్పు నీరు ఒకే చోట ఉంచుతున్నారు అక్కడ. దీన్నేమంటారు? అదేనండి మీరు అటంటే ఇటు, ఇటంటే అటంటే వేస్తారు అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో క్రైస్తవ విశ్వాస సంఘంతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి మన యాత్రలో అపోస్తులిక బోధ అనే మంచి నీటిని మాత్రమే తాగాలి. క్రైస్తవ జీవిత విధానాన్ని పాటిస్తూ కూడా కొంతమంది ఇంకా అన్యాచారాలను, మూఢాచారాలను పాటించినా తప్పులేదులే. ఆ కాలికి ఈ వేలికి ఏదో కట్టుకొని ఏదో తొడుక్కోమని చెప్తూనే ఉంటారు. చెప్పేవాళ్ళు చెప్తారు, వినే మనకు ఒక ఆలోచన విధానం ఉండాలి. ప్రియులకు దేవుని బిడలారా, కాబట్టి లోకంలో నీ యాత్రలో ఉంటారు వాళ్ళు వీళ్ళు బోధకులే మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చేరి, ఇదిగో నీకు జబ్బు చేసింది, ఫలానాది ధరించు. ఇదిగో నీ మీద ఎవరో చెడు ప్రయోగం చేశారేమో, ఫలానాది నువ్వు మెళ్ళో వేసుకో. చెరిపే బోధలు, చెడిపే మాటలు అవి విని ఆ మురికి నీరు తాగుతూ యాత్రలో ఎన్నాళ్ళలో మనం కొనసాగలేము. ప్రియులకు దేవుని బిడలారా, ప్రియులారా, ఇక రెండవ బోధ, అపోస్తుల బోధనకు విరుద్ధమైన రెండవ బోధ ఏంటంటే బిలాము బోధ, లేదా కొంతమంది బలాము అంటారు. బిలాము ప్రవక్త బోధ. ఎవరి బిలాము? మళ్ళా చూద్దాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనము. పెర్గమా అనే సంఘానికి లేఖ వ్రాస్తూ, కానీ మీపై నేను వనర్చు ఆరోపణలు ఇవి. బిలాము అనుయాయులు కొందరు మీలో ఉన్నారు. బాలాకునకు అతడే బోధకుడు గదా. ఆ బాలాకు ఇజ్రాయేలు ప్రజలను పాపాత్ములను చేసెను. ఆ ఇజ్రాయేలు ప్రజలు విగ్రహములకు అర్పింపబడిన ఆహారములనే భుజించుచు జారత్వము చెయ్యునట్లు అతడు చేసెను. అట్లే నికోలాయితుల బోధలను అనుసరించువారును మీలో కొందరు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పెర్గమా అనే సంఘానికి రాస్తూ బిలాము అనేటువంటి ప్రవక్త గురించి మాట్లాడుతున్నారు. ఎవరి బిలాము? దేవుడి ప్రవక్తగా ఇజ్రాయేలులకు మంచి చెప్పాలి. యాక్చువల్గా దేవుడు నియమించలేదు. కొంతమంది ఏం చెప్తారంటే తనకు తానే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ప్రాఫిట్ అని చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా దేవుడి వాక్కును ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు వినిపించాలి. అయితే ఆ చరిత్రలోకి నేను డీటెయిల్డ్గా వెళ్ళబోను, కానీ సంఖ్యాకాండంలో మోవాబు రాజు అయినటువంటి బాలాకు బిలాముకు ఏం చెప్తాడంటే, ఇదిగో ప్రవక్త, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు కదా, ఈ ఇజ్రాయేలు ప్రజలను శపించచ్చు కదా, ఎందుకంటే వీళ్ళు చాలామందిని గెలుచుకుంటూ వచ్చారు,
మరి నన్ను కూడా గెలిచేస్తారేమో, వీళ్ళు నువ్వు శపించు అంటే దేవుణ్ణి అడుగుతాడు బిలాము ప్రవక్త. అయ్యా, రాజులా అంటున్నాడు, శపించమంటారా అని అడిగాడు. దేవుడు అన్నాడు, నేను దీవించిన వాణ్ణి నువ్వెట్లా శపిస్తావు అని దేవుడు అడ్డు తగిలారు. అయితే చూడండి, ఈ బిలాము చెప్పడానికి, చూడ్డానికి, అనుకోవడానికి ప్రవక్తే. అతడి డ్రెస్సు, అటైరు, సెటైరు అంతా ప్రవక్తలాగే ఉన్నాడు. కానీ శత్రువైనటువంటి బాలాకు రాజుతో చెయ్యి కలిపి, బాలాకు అనే మోవాబు రాజుకి తప్పుడు ఆలోచనలు ఇస్తున్నాడు. నేను శపించలేనయ్యా ప్రవక్తగా, ఎందుకంటే పబ్లిక్గా ఓపెన్గా శపిస్తే దేవుడు ఊరుకోడు. అందుకనే చాటుమాటుగా చూడండి, ఈ బిలాము ప్రవక్త చాటుమాటుగా శత్రువైనటువంటి బాలాకుతో చెయ్యి కలిపి బాలాకుకు తప్పుడు సలహాలు ఇస్తున్నాడు. ఏమని? ఈ యావే దేవుడు ప్రజల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ ప్రజలు చేసే 2 తప్పులైతే మాత్రం ఆయన సహించడు. ఒకటి వ్యభిచారం, రెండోది విగ్రహాలకు అర్పించే నైవేద్యం తిన్నారా వాళ్ళు చచ్చినట్లే అని బిలాము ప్రవక్త, అంటే దేవుడు ప్రవక్త, దేవుడు బోధకుడు అనబడేవాడు ఎవరితో చేతులు కలిపాడు? దేవుడికి శత్రువైనటువంటి బాలాకు రాజుతో చేయి కలిపాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకనే ఈ బిలాము అనే ప్రవక్త గురించి పెర్గమా సంఘానికి లేఖ రాస్తూ దర్శన గ్రంథములో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బిలాము అనుయాయులు మీలో కొందరు ఉన్నారు. దేవుడు ఆనాడే చెప్పింది. ఏమో, నేను ఎవరిని అనటం లేదు, ఏమో ప్రవక్తల్లోనే ఇంకా బిలాము లాంటి వాళ్ళు ఉన్నారేమో, నాలాంటి అంగి వేసుకున్న వాళ్ళలోనే ఇంకా బిలాము లాంటి వాళ్ళు ఉన్నారేమో ప్రభు చెప్తున్నమాట. బైబిల్ పట్టుకొని స్వార్థ బోధ చేస్తున్న వారిలో ఇంకా బిలాము లాంటి వారు ఉన్నారేమో. ఎవరి బిలాము? బాలాకునకు అతడే బోధకుడు కదా. అంటే కవ్వించే ప్రయత్నం చేశాడు. తిన మాత్రం సైడే ఉన్నాడు, కానీ శత్రువైన బాలాకును రెచ్చగొడుతున్నాడు. ఎవరి మీద? దేవుడి ప్రజలైన ఇజ్రాయేలీయుల మీద. ఇదిగో, మీ మోవాబులో అందమైన స్త్రీలు ఉన్నారు కదా, ఆ స్త్రీలను ఎర్రగా ఇజ్రాయేలు పురుషుల మీదకు వదులు. దీన్నే హనీ ట్రాప్ అని అంటున్నారు ఇప్పుడు. హనీ ట్రాప్. ఈ బిలాము అనే బోధకుడు ఇవ్వాల్సిన సలహా అండి ఇది. ఒక బోధకుడిగా నువ్వేం చెప్పాలి? వ్యభిచారం తప్పు, కామ మోహ ఉద్రేకతలో అణుచుకోవాలి, శరీరాన్ని సిలువ వేయాలని కదా బోధించాలి ఒక బోధకుడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ ప్రజలను ఇండైరెక్ట్గా మనం ఓడించాలంటే హనీ ట్రాప్. ఎవరో మోవాబు అమ్మాయిని ఇజ్రాయేలు పురుషుల మీదకు వదులు. దేవుడు వారితో చేసిన ఆ వ్యభిచారపోటు క్రియను చూసి దేవుడు వారిని శిక్షిస్తారు అని సలహా ఇస్తున్నాడు. చెడు సలహాలు. ఏమండి, ఇప్పుడు ఒక గురువుగా మీరే న్యాయం చెప్పండి. ఒక గురువుగా ఇంత వాక్యం చెప్తూ నేను ఎవరికైనా ఒక చెడు సలహా ఇస్తే మీరు నన్ను గురువు అని పిలవగలరా అండి? నేను ఎవరికైనా ఒక చెడు బోధ చేస్తూ రకరకాలుగా వారిని మభ్యపెడుతూ నేను చేస్తే ఆకారానికి నన్ను గురువుగా మీరు చూస్తున్నా మీ మనసులో నన్ను గురువుగా అంగీకరించరు కదా. బిలాము అటువంటి వాడే. ప్రియులకు దేవుని బిడ్డలారా, అసలు సేవకులే బోధకులే బిలాములాగా తయారైపోయి సంఘములో ఉన్న కొంతమందిని రెచ్చగొడుతూ పురుకొల్పుతూ సంఘములో ఉన్న మిగతా బోధకుల మీద మిగతా ప్రజల మీద ఒకవేళ రెచ్చగొడితే ప్రయత్నం చేస్తే నువ్వెవరో తెలుసా? నీటి తరపు బిలామువి. కొన్ని సంఘాల్లోనండి రెచ్చగొట్టే బిలాములు ఉంటారు. సైలెంట్గా ఉంటారు, ఏమీ ఎరగలేనట్లుగా మాట్లాడరు బయటికి. బిలాము కూడా బయటికి మాట్లాడలేదు, కానీ బ్యాక్ డోర్లో నుండి బాలాకును రెచ్చగొట్టాడు. కొంతమంది సంఘంలో విశ్వాసులను పురుకొల్పుతూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. వెళ్ళండి, మీ ఫాదర్ మీద తిరగబడండి, మీ ఫాదర్ మీద ఎలా ప్రశ్నించండి, అలా తిరగబడండి అని రెచ్చగొడుతూ ఉన్నటువంటి వాళ్ళు బిలాములు మీలో కొందరు ఉన్నారు. ఇది యుగల్ కుమార్ చెప్పే మాట కాదు. ఇక్కడ దర్శన గ్రంథంలో ప్రభువు పెర్గమా సంఘానికి చెబుతూ మీలో ఇంకా బిలాము అనుయాయులు కొందరు ఉన్నారు, అందరూ కాదు కొందరు ఉన్నారు, జాగ్రత్త. ఇలా చెడు సలహాలు ఇచ్చేవాళ్ళు సంఘములో చాలామంది ఉంటారు. గుడిక ఇప్పుడు ఎందుకు మనం వెళ్దాం? ఆయనకి ఎప్పుడు పడితే అప్పుడు మీటింగులు పెట్టేస్తే, కోటాలు పెట్టేస్తే మనం వెళ్ళిపోతామా?
మరీదలంక మనం ఎందుకు వెళ్ళాలి మీటింగ్కి? ఫాదర్ గారు ఎప్పుడు వాళ్ళకే కదా ప్రాధాన్యత ఇస్తున్నాడు, మనం ఎందుకు వెళ్ళడం? మనం వెళ్ళొద్దు. మనం వెళ్ళకపోతే మీటింగ్ ఎట్టా జరిగిద్దో మనం కూడా చూద్దాం. గుడి పని ఉందా? గుడి పనికి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ఏ రోజైనా ఫాదర్ మనల్ని పిలిచి మనల్ని గుర్తించారా, మనల్ని గౌరవించారా? నేనైతే వెళ్ళట్లే. మీకు నచ్చితే మీరు వెళ్ళండి. మీరు వెళ్తే మీకు నాకు స్నేహం ఈ రోజుతో ఫట్. ఎవరు నువ్వు? భక్త సంఘంలో సభ్యుడివా? భక్త సంఘంలో సభ్యురాలివా? స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్నటువంటి ఒక సేవా ధార్మికునివా, దార్శికునివా? ఆర్ యు ఏ సోషల్ రిఫార్మర్ ఆర్ ఏ సోషల్ వర్కర్? ఇలా బిలాములాగా ఉన్న సంఘంలో చాలామంది మతులు చెడగొట్టేవారు ఎవరో తెలుసా? బిలాము లాంటి వాళ్ళు. ఇలాంటి వారి తప్పుడు బోధ వద్దు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఈ యాత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా, మన దురదృష్టమో ఏంటో తెలియదు కానీ మన ఈ జీవిత యాత్రలో ఎంత స్వచ్ఛమైన అపోస్తుల నీరు తాగుతున్నాం నిజమే. కానీ సంఘంలో బిలాము లాంటి వాళ్ళు చెప్పే ఆ విషపు మాటలు కూడా వింటున్నాం. ఇప్పుడు ఎవరైనా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన త్రాగే ఒక వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ అంట 1500 రూపాయలంట. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, అంటే అలాంటి మంచి బెస్ట్ వాటర్ కూడా మనం తాగుతున్నాము. అదే సమయంలో ఒక మురికి నీరు ఏదో తాగుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? యాత్రలో ముందుకు సాగిపోతామా? చాలామంది భక్తి కలిగినటువంటి విశ్వాసులు తమ యాత్రలో మంచి బోధ వింటున్నారు, కరెక్టే. కానీ సంఘంలో ఏదో ఒక చీడ పురుగు చెప్పే ఆ చెడు మాటలు కూడా వింటున్నారు. అందుకే యాత్ర సజావుగా సాగటం లేదు. గమనించమని కోరుతున్నాను ప్రియులారా. ఇక 3వ బోధ చెరిపెడి బోధ, అశుద్ధమైన బోధ, మోసపూరితమైన బోధ. ఈ బోధ కపటపు బోధ. చూద్దాం. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 3, 4 వచనాలు, 3, 4, 5 వచనాలు చదువుతాను, వినండి. ఏలైనా మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు, కపట బుద్ధితోనైనది కాదు. అంతేకాక దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడగోరునో ఎల్లవేళల యందును అటులనే పలికదము. ఏలైనా ఆయన మమ్ము ఆమోదించి సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడునూ ప్రయత్నింపక. చూడండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడునూ ప్రయత్నింపక, మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము. ఏలైనా ముఖస్థుతితో మేము మీ యొద్దకు రాలేదు, ధనాపేక్షను మరుగు చేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టముగా తెలియను, ఇందుకు దేవుడే సాక్షి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాస్తూ ఏం చెప్తున్నారంటే, మీ బోధ ఏదో మనుషుల మెహర్బానీ కోసం, ప్రజల కంటి తుడుపు కోసం, వారి మెప్పు కోసం చేయొద్దు. ప్రజలను సంతోషపరచడానికి బోధ చేయకుండా దేవుణ్ణి సంతోషపరిచే బోధలే చేయండి అని చెప్తూ 5వ వచనంలో ముఖ్యమైనది, ముఖస్థుతితో మేము మీ యొద్దకు రాలేదు. ఏదో మీ వద్ద సన్మానాలు, ప్రశంసలు, పొగడ్తలు పొందడానికి రాలేదు. ధనాపేక్షను మరుగు చేయు మాటలను చెప్పలేదు. ఈ రోజుల్లో కొన్ని చోట్ల మనం వింటున్నాం, చూస్తున్నాం. ధనాపేక్షకు సంబంధించిన బోధ మొదలైపోయింది. మీకేవైనా స్వస్థతలు కావాలా? రండి. మీకు ఉద్యోగాలు లేవా? రండి. మా బోధలు వినండి, దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడో నేను విన్నానండి, ఇదిగో మా టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశారు పలానా వాళ్ళు, వెంటనే స్పాన్సర్ చేయగానే వారికి ఉద్యోగం వచ్చింది. మీలో ఎవరైనా ఉద్యోగం లేదా? నిరుద్యోగులుగా ఉన్నారా? రండి, వచ్చి మా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయండి, దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు. ఇది మోసపూరితమైనటువంటి బోధ, ఇది కపటపు బోధ, అశుద్ధమైన బోధ. మరొక ఆయన చెప్తాడు, సంతాన భాగ్యం లేని ఒక స్త్రీ మొన్న మా సంఘానికి వచ్చింది. సంఘానికి వచ్చి ఒక టీవీ ప్రోగ్రాం లేకపోతే ఒక కూటమిని స్పాన్సర్ చేసి ఆవిడ 50,000 రూపాయలు కానుకగా దేవాలయానికి ఇచ్చారు.
ఆవిడికి 5 సంవత్సరాలుగా సంతాన భాగ్యం లేదు. దేవుడు ఆవిడికి సంతాన భాగ్యం ఇచ్చారు. చూడండి, చంటి పిల్లని పట్టుకుని వస్తూ ఉంది. ఎవరినో ఒకరిని నిందించాలనో విమర్శించాలన్నదో నా ఉద్దేశం కాదు. ఒకవేళ మీ మనసు నొప్పించినట్లయితే క్షమించండి. ఇవి జరగడం మీరు చూస్తున్నారా లేదా ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇవి వింటున్నారా లేదా మీరు? అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయి. నీవు నిజంగా ఈ మాటే చెప్పాలంటే ఏం చెప్పాలో తెలుసా? నా ఉద్దేశం, మనం ఆరాధించే దేవుడు శిలువ మీద మన పాప పరిహారార్థం శిలువలో తన ప్రాణాన్నే ధారపోసాడండి. నీ సంపదలో కాసింత ఆయన కోసం ధారపోయలేవా? నీ కోసం ప్రాణాన్నే ధారపోసిన క్రీస్తు కోసం ఇదిగో ఈ సువార్త కూడికలు జరుగుతున్నాయి. మనం మన విచారణలో ఈ ప్రోగ్రాం తలపెట్టాం. నీకు తోచింది ఎంతో కొంత నీ ధనంలో కాసింత నువ్వు ధారబోయలేవా? ఇలా చెప్పచ్చు, ఇలా అడగచ్చు, తప్పులేదు. కానీ అంతేగాని ఏదో ఇదిగో మా స్టాల్లో ఇక జోలికి నేను వెళ్ళనండి వ్యాపార ధోరణిలో. ఎందుకంటే ఈ రోజుల్లో ఏం చెప్పినా సరే దొర్లే ఒక పొల్లో ఒక ఇదో మాట్లాడుతూ, మొన్న ఎవరో మాట్లాడుతూ, ఏమండి ఎక్కడో ఏదో మారుమూల మేము ఏదో సేవ చేస్తూ ఉన్నాం, గంటసేపు ప్రసంగం, గంటన్నర ప్రసంగం గురించి వాళ్ళు ఫాదర్ ప్రసంగం చాలా బాగుంది ఫాదర్, ప్రసంగం చాలా బాగుంది ఫాదర్. ఓకే, థ్యాంక్ యూ, దేవుడు దీవించును గాక, దేవుడు గణపరచబడును గాక అని చెప్తూ ఉంటే ప్రసంగంలో ఏ మాట చెప్పారో ఆ మాట ఒక్కటి కూడా గుర్తులేదు. కానీ ఎక్కడెక్కడో చిన్నది ఏంటంటే ఏం కనబడుతుందంట, బ్యాక్గ్రౌండ్లో ఏదో ఎడిటింగ్లో కొంచెం చల్లగా అక్కడ ఏదో మసకగా కనబడుతుందండి. ఎక్కడ వాయిస్ కొంచెం డెప్త్లో రాలేదండి. మా కష్టం ఏదో పీత కష్టాలు పీతకెరుక, మా బాధ ఏదో మేము పడుతున్నాం అంటే గంటన్నర సేపు చెప్పే ప్రసంగంలో ఎక్కడో ఏదో చిన్నది ఎడిటింగ్లో ఏదో కనబడుతుంది. అదే బోతద్దం పెట్టి చూస్తున్నారే కానీ ఈ గంటన్నర ప్రసంగంలో దేవుడు నాతో ఏం మాట్లాడారు, నేను ఇది నేర్చుకున్నాను, అది చెప్తే బాగుండేది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే వాక్యం ఎక్కడైతే పరిశుద్ధమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యం వినిపించబడుతుందో అక్కడ జనాలు వెళ్ళట్లేదండి. ఐఎమ్ సారీ టు సే దిస్. ప్రజలకు కూడా వాక్కు ఎక్కడ వినబడుతుందో అక్కడికి వెళ్ళటం లేదు. బ్యానర్లు చూసి, అడ్వర్టైజ్మెంట్లు చూసి, స్వస్థతలు కావాలంటే రండి, అద్భుతాలు కావాలంటే రండి, కలిపి చెరిపెడి బోధ. ప్రియులకు దేవుని బిడలారా, నీకు అద్భుతాలు చేసేది ఈ మనిషి కాదు, అద్భుతం చేసే దేవుణ్ణి చూడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పేతురు గారు ఇంకా ఘాటుగా మాట్లాడతారు. పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 17వ వచనము. అక్కడ పేతురు గారు చెప్పే మాట, కానీ ప్రియులారా, మీకు ఈ విషయము పూర్వమే తెలియను కనుక జాగ్రత్త పడుడు. చట్ట విరోధుల దోషముల వలన పెడత్రోవలు పట్టి దుర్మార్గులు కాకుండుడు, మీ సుస్థిర స్థానము నుండి భ్రష్టులు కాకుండుడు. పేతురు గారు చెప్పే మాట, చట్ట విరోధుల దోషముల వలన పెడత్రోవలు పట్టి దుర్మార్గులు కాకండి అంటే తప్పుడు బోధ వలన మీరు పెడత్రోవ పట్టకండి అని. కాబట్టి ప్రియులకు దేవుని బిడలారా, మారా నుండి దేవుడు ఎలీమునకు తీసుకుని వచ్చి ఎలీములో 12 నీటి బుగ్గలు పెట్టి శ్రేష్టమైన నీటి ఓటలు ఊరుతూ ఉంటే ఆ నీటి ఓటలను తాగి యాత్రలో ముందుకు సాగిపోండి. ఈ నీటి ఓటల్లో నిల్వ ఉన్న నీరు కాదిది. నికోలాయితుల బోధ లాంటి దుష్ట నీరు కాదిది. బిలాము లాంటి తప్పుడు బోధ కాదిది. మోసపూరితమైన అబద్ధపు మనుషులను సంతోషపెట్టే బోధ కాదిది. వ్యాపార దృక్పథంతో చేసే బోధ కాదిది. ఇది అపోస్తుల బోధ. ఇది అపోస్తుల బోధ. కాబట్టి ఎవరు అపోస్తుల బోధ ఏంటండి? తేడా ఏంటో తెలుసా? అపోస్తుల బోధ చేసే ప్రతి ప్రసంగం వెనకాతల మారు మనసును గూర్చిన ప్రసంగం ఉంటుంది. మారండి. పశ్చాత్తాపాన్ని గూర్చిన బోధ అపోస్తుల బోధ. రూపాంతరము చెందించే బోధ అపోస్తుల బోధ. పరలోకము గురించి మాత్రమే బోధించే బోధ అపోస్తుల బోధ. ఇలాంటి బోధ క్రైస్తవునికి కిరీటం వంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆలోచిద్దాం.
ఇవే 12 నీటి బుగ్గలు. ఈ నీటి బుగ్గలను పోలి మనమందరము మన యాత్రలో ముందుకు సాగిపోదాం. ఎలీము అనబడే ఈ చోట 12 నీటి బుగ్గలు. దేవుడు మారా నుండి నీ యాత్రను ఆరంభిస్తాడు, కరువులో నుండే నీ యాత్రను ఆరంభిస్తాడు, కానీ చివరికి సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఎలీము అనే చోటుకి నడిపిస్తాడు. నీ యాత్రలో నీకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు చూసి నువ్వు ఆగిపోవద్దు. నీకు ఎదురవుతున్నటువంటి ఆ మారా అనుభవాలు చూసి కృంగిపోవద్దు. ముందున్నది ఎలీము, ముందున్నది సమృద్ధి. ఈ యాత్రలో నీరసపడిపోయిన నీవు సత్తువ మరలా, బలాన్ని మరలా పుంజుకోవాలంటే త్రాగు 12 నీటి బుగ్గల నుండి వచ్చే శ్రేష్టమైన ఫ్రెష్ వాటర్. డ్రింక్ ద వాటర్స్ ఆఫ్ స్ప్రింగ్. అదేంటంటే అపోస్తుల బోధ. బోధకులమైన నాలాంటి వాడికి, నాకు నేనే చెప్పుకుంటున్నాను, నిల్వ ఉన్న నీటితో ప్రజల దప్పిక తీర్చలేము, వారి దప్పిక తీరదు. ఎప్పటికప్పుడు బోధకుడునైన నాలో నీటి ఓటలు ఊరుతూ ఉండాలి. వాక్యమనే క్రొత్త వాక్యపు ఓటలు ఊరుతూ ఉండాలి. అలా వాక్యపు ఓట ఊరాలి అంటే అనుదినము ప్రార్థనలో నిన్ను గడుపుతూ, వాక్యం అనేటువంటి పరిశుద్ధాత్మ అనే గడ్డపార తీసుకొని అనుదినము వాక్యాన్ని నేను తొలుస్తూ ఉండాలి. నా హృదయాన్ని నేను లోతుగా పరిశీలిస్తూ, వాక్యాన్వేషణ చేస్తూ, వచ్చే రాళ్ళు రప్పలు బురదలు దొర్లించుకుంటూ, తొలగించుకుంటూ శ్రేష్టమైన నీటిని నేను తాగాలి. ఆ తాగిన నీటిని యాత్రలో ఉన్న నా తోటి ప్రయాణికులందరితో కూడా నేను పంచుకోవాలి. ఇలా స్వచ్ఛమైన నీరు గనక తాగితే ఖచ్చితంగా మన లక్ష్యం, మన గురి, మన గమ్యమైన పరలోక కణాను మనమందరము కూడా చేరుకోగలం. ప్రియులారా, ఈ ఎలీములో ఉన్నటువంటి ఆ 70 ఖర్జూరపు చెట్లు గురించి రేపటి రోజు నేను మాట్లాడతాను. ఆ ఖర్జూరపు చెట్లు మనకు నేర్పించే ఆ యొక్క బోధ ఏంటి, ఆ సందేశం ఏంటి, ఈ యాత్రలో ఆ ఖర్జూరపు చెట్లు మనకు ఏం నేర్పిస్తున్నాయో మనం నేర్చుకుందాం. ఈ ప్రయాణంలో దేవుడు శ్రేష్టమైన నీటిని తాగి గమ్యం చేరేటంత వరకు మనందరికీ తోడై ఉండి మనల్ని కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవా తండ్రి, మా యాత్రలో ఈ జూబిలీ ధ్యాన వడకములో ఎలీము అనుభవాలకు మమ్మల్ని అందరినీ చేర్చి మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవిత యాత్ర ఆరంభంలో ఎన్నో చేదు అనుభవాలు, మారా అనుభవాలు ఎదురైనా కరువుతో ఆరంభించిన కరువుతోనే మా జీవితాలు ముగించలేము. అబ్రహాము, యాకోబు, యోసేపుల జీవితాన్ని మేము పరికిస్తే వారి జీవిత ఆరంభంలో కూడా కరువు ఎదురైనా కరువుతోనే వారు ముగించలేదు, సమృద్ధితో వారి బ్రతుకును ముగించావు. దేవా, మా యాత్రను కూడా ఎలీము వైపు నడిపించుమని, ప్రస్తుతము మా వ్యక్తిగత జీవితంలోనూ మా కుటుంబంలోనూ ఎదురవుతున్న ప్రతి మారా చేదు అనుభవాలను మీకు సమర్పిస్తున్నాము. ప్రభువా, ఈ చేదును ఎలీము వైపు మళ్లించండి. దేవా, సమృద్ధి అయినటువంటి ఎలీమును మా ముందు జీవితంలో మేము చూసే కృపను మాకు దయచేయండి. దేవా, మా ఈ యాత్రలో 12 నీటి బొగ్గల నుండి శ్రేష్టమైన వాక్యం అనే నీటిని త్రాగి బలపడి ముందుకు వెళ్ళమని కోరావు. నిజమే ప్రభువా, చూసేదంతా నీరులాగే కనబడుతుంది, చూసేదంతా పాలులాగే కనబడుతుంది, కానీ మంచినీటికి సముద్రపు నీటికి తేడా ఉన్నట్లే మంచి బోధకు నికోలాయితుల బోధకు తేడా ఉంది కదా. దేవా, మా సమాజంలో ఎంతోమంది తప్పుడు బోధన వలన, తప్పుడు సిద్ధాంతాల వలన మమ్మల్ని మభ్యపెడుతూనే ఉన్నారు. చెడు నీరు, చెరిపెడి బోధ మా చేత తాగించాలని, మా యాత్రా ప్రయాణంలో ఆటంకాలు కలిగించాలని చూస్తూ ఉన్నారు. దేవా, విన్న ప్రతి బోధకు మేము లొంగిపోకుండా, పడిపోకుండా శ్రేష్టమైన అపోస్తుల బోధ మాత్రమే మేము ఆలకించి శ్రేష్టమైనటువంటి నీటితో బలము పుంజుకొని ఎలీము వైపు, ముఖ్యంగా పరలోక రాజ్యమైనటువంటి మా గమ్యం వైపు మా యాత్ర కొనసాగుటకు కావలసిన శక్తిని, నిరీక్షణ బలాన్ని మా అందరకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర,
పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.